బ్యాంక్ అండి ప్రతి దానికి కూడా మన తాలూకా హక్కుల కోసం మనం పోరాడుతూనే ప్రతి ఒక్కరు మనం గుర్తించుకోవాలి. ప్రతి ఒక్క దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మనకి బైపర్టెడ్ సెటిల్మెంట్ అనేది ప్రతి ఒక్క కామ్రేడ్ కి కావాల్సినటువంటి విధి సెటిల్మెంట్ ని మనం 5 సంవత్సరాల్లో ఎంతో పోరాడి ఆవిడ ఫామ్ నెంబర్ 2 కరెంట్ నాకు శాంతి కావాలి, నేనన్నమాట వీళ్ళందరికీ లవబుల్ గా ఉండాలి సమ్మెకి ముందు మేము చాలా పోరాటాలు చేశాము. మన 22, 23వ తారీఖున చీఫ్ లేబర్ కమిషనర్తో కూర్చొని చర్చలు జరిగిన చర్చలు విఫలమయ్యేవి. దాని తాలూకు ఎఫెక్టే ఈరోజు స్ట్రైకు. యాక్చువల్గా ఏంటంటే 7/12/2023లో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో మాకు యునైటెడ్ ఫోరం ప్రతినిధులు జరిగింది. అలాగే 8/3/2024లో 12th బైపార్టీ సెటిల్మెంట్లో కూడా జాయింట్ నోట్లో కూడా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ 5-day బ్యాంకింగ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసి ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరమండి. దాని పర్యవసానమే ఈరోజు బ్యాంకుల్లో ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాం. అంతేకాకుండా యాక్చువల్గా 2015లో 10వ ద్వైపాక్షిక ఒప్పందం జరిగినప్పుడు ఒప్పందంలో అప్పుడు కూడా మేము 5 రోజుల పందెం అడిగాము. ఈసారికి మీరు 2వ శనివారం 4వ శనివారం తీసుకోండి, తర్వాత మేము మిగతా శనివారాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. ఈరోజు స్ట్రైక్ చేయడం మాకు చాలా కస్టమర్లకి అసౌకర్యం కలిగించిన ఈ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు మేము ఈ స్ట్రైక్ తలపెట్టామండి. మీ మీడియా ద్వారా మేము చెప్పబోయేది ఏంటంటే మా తాలూకా ఈ సానుకూల సమస్య ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ సమ్మెని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తరఫున ఇంకా ఉధృతం చేస్తాం సార్. థ్యాంక్ యూ. జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఆఫీసర్లు సమ్మె చేయడానికి ప్రధాన కారణం వారంలో 5 రోజులు పనిదినం కల్పించాలని. ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు. ఒక పక్క పివి నరసింహారావును మొదలుపెట్టుకుని నేటి నరేంద్ర మోడీ వరకు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటున్నారు. మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో 5 రోజుల పనిదినాలు ఉన్నాయి. ప్రపంచమే కాదు, భారతదేశంలో 1986లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4వ వేతన సంఘం సిఫార్సు చేసింది వారానికి 5 రోజుల పనిదినం ఉండాలని. ఇవాళ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ కానీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత 4 దశాబ్దాలుగా వారానికి 5 రోజుల పనిదినాన్నే కొనసాగిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం తప్ప ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయిన ఇన్సూరెన్స్ కంపెనీలు, రిజర్వ్ బ్యాంక్ కూడా 5 రోజుల పనిదినంలో కొనసాగుతున్నాయి. ఎటొచ్చి బ్యాంకింగ్ రంగాన్ని బైపార్టీ సెటిల్మెంట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ ఈ పథకాన్ని అమలు చేయడానికి మోకాలు అడ్డుతున్నారు. వారి మోకాలు అడ్డుకే ఇవాళ సమ్మె ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ప్రారంభమే. ఈ సమ్మెను ఏఐటీసీ జాతీయ స్థాయిలోనూ, విశాఖ నగరంలోనూ ఏఐటీసీ సంపూర్ణ మద్దతు తెలిపి బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఏఐటీసీ వారు వెన్నంటూ ఉంటుందని, నరేంద్ర మోడీ దిగొచ్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు.